అమెరికా జోక్యం అనేది మనం చూస్తున్నాం. సడన్ గా ఇప్పుడు అసీం మునీర్ చైనా గురించి ఏం మాట్లాడట్లేదు, కంప్లీట్ అమెరికా తొత్తుగా తయారయ్యాడు. అలాగే బంగ్లాదేశ్ చూస్తున్నాం, మహమ్మద్ యూనిస్ ఇన్ఫాక్ట్ బెయిజింగ్ వెళ్ళి ఈ 7 సిస్టర్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా సముద్రానికి వాళ్ళకి యాక్సెస్ లేదు, మా గుండానే వెళ్ళాలి, కాబట్టి మీరు మా దగ్గర పెట్టుబడి పెట్టారంటే కనుక మీరు ఇవన్నీ కూడా మీరు అధీనంలో తీసుకోవచ్చు అన్న దిశగా అతను మాట్లాడాడు. సో ఇది జరుగుతున్నటువంటి పొలిటికల్ గేమ్. అమెరికా ఫస్ట్ టార్గెట్ చైనా, రష్యా. భారతదేశం సెకండ్ టార్గెట్. మన రెండవ టార్గెట్, మొదటి టార్గెట్ చైనా, తర్వాత రష్యా. వాళ్ళని ఏదో విధంగా దాన్ని డినై చేయాలి అన్నది వాళ్ళ ఆలోచన. రెండవది మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ కి భారతదేశం ఏదో విధంగా తల వంచి తన అధీనంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. గతసారి డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మైత్రి అది ఇది అన్నాడు, మోదీ నేను ఫ్రెండ్స్ అన్నాడు, హౌదీ మోడీలు ఇవన్నీ జరిగినాయి. ఈసారి మిత్రుడు కాదు శత్రువు ఎవరినైనా కానీ దాసోహం అనిపిస్తానని చెప్పి అందరి మీద టారిఫ్లు వేయడం, అందరి మీద ఇటువంటి ప్రెషర్ టాక్టిక్స్ చేయడం, తల వంచడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. చాలా ప్రెషర్ వచ్చినాడు. దీని తర్వాత టర్మ్ లేదు, ఇదే టర్మ్ లాస్ట్ టర్మ్, కాబట్టి ఈ టర్మ్ లో నా శక్తి ఏంటో చూపిస్తానని చెప్పి అందరి మీద ఇదే కక్షపూరితమైనటువంటి ఒక, అంటే నేనే చక్రవర్తిని, సామ్రాట్ని నేను, కాబట్టి నేనేం చెప్తే ప్రపంచం అంతా వినాలి అన్న ధోరణితోటి భారతదేశం మీద కూడా అతను ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మనం తల వంచలేదు. ఈ రెండు దేశాలే చైనా, భారతదేశం, ఈ రెండే దేశాలు అతన్ని కంప్లీట్ గా మనం ఇగ్నోర్ చేస్తాం. దాంతో చైనా బెదిరించాడు, 100% అన్నాడు, 140 అన్నాడు, 240% టారిఫ్ అన్నాడు. చైనా ఎప్పుడైతే రెండు విషయాలు చేసిందో, ఒకటి రేర్ అర్త్స్ వాళ్ళకి అమెరికాకి ఇవ్వడం మానేసిందో, రెండు మనకు వాళ్ళ దగ్గర నుంచి వాడు కొంటున్నటువంటి సోయాబీను ఏవైతే కంకులు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనడం మానేశారో, ఈ రెండు ప్రెషర్ తోటి కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ దాసోహం అని చైనా ముందర మోకరిల్లిపోయాడు. 1 year దాకా పోస్ట్పోన్ చేశాడు. భారతదేశం వంగట్లేదు. సో మనల్ని వంచాలంటే ఏం చేయాలి? మనల్ని కవించాలంటే ఏం చేయాలి? అసీం మునీర్ని పిలిచాడు, ఫస్ట్ లంచ్ కి పిలిచాడు, వాడిని షహబాజ్ షరీఫ్ ని పిలిచాడు. 3 సార్లు ఆల్రెడీ, గత 3-4 నెలల్లో 3 సార్లు ఆల్రెడీ కలిశాడు. ఇప్పుడు మళ్ళీ 4వసారి కలవడానికి వెళ్తున్నాడు. ఆ ఒక అంశం. అలాగే బంగ్లాదేశ్ కూడా, ఈ రెండు కూడాను భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇంతలో ఏమైందంటే కనుక ఈ గాజా పీస్ ప్లాన్ ఏదైతే వచ్చిందో, గాజా పీస్ ప్లాన్ రావడంతో అక్కడికి సైన్యాన్ని పంపిస్తాను, అక్కడ నేను దాన్ని శాంతి నెలకొల్పుతాను అని చెప్పినటువంటి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF అని చెప్పి అతను ప్రతిపాదన చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో దానికి ఇజ్రాయెల్ టర్కీ సైనికులు ఉండడానికి వీల్లేదు ఆంక్షలు విధించింది. మిగతా దేశాలు అంత స్తోమత ఉండి అక్కడ వెళ్ళి హమాస్ తో యుద్ధం చేసి హమాస్ ని వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలు తీసుకొని వాళ్ళని నార్మలైజ్ చేసే కెపాసిటీ ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి? అక్కడ ఎవరు లేరు నిజంగా. అందరూ కూడా అంత పెద్ద సైన్యం పంపించే స్తోమత ఎవరికి లేదు. పాకిస్తాన్ దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంది. వాళ్ళ జీవితం అంతా గత 80 సంవత్సరాలుగా యహూదీలు, ఇజ్రాయెల్, జ్యూస్ కు వ్యతిరేకమైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు వాళ్ళ ప్రైమరీ టార్గెట్ భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి అమెరికాకి ఏం కావాలో అవన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని ప్రతిఫలంగా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏం చేసినా అమెరికా వాళ్ళకి సమర్థించాలి, ఈ ఈక్వేషన్ పెట్టుకున్నారు. అందుకనే ఇప్పుడు 4500 మంది సైనికులని గాజా పంపించడానికి సిద్ధపడుతోంది పాకిస్తాన్. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ రోల్ ఏముంటుంది అని. డొనాల్డ్ ట్రంప్ ఏమో మీరు అక్కడ హమాస్ ని వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలు తీసేసుకుని వాళ్ళ టనల్స్ అన్ని క్లోజ్ చేసి మీరు అక్కడ ఒక పోలీస్ లాగా ఉండాలి అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం. అసీం మునీర్ చేస్తే కనుక తన దేశంలోనే ఈ ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అసీం మునీర్ని చంపేయచ్చు, ఆర్మీలోనే అతను చంపేయచ్చు. యహూదీలతో నువ్వు డీల్ చేస్తున్నావా, అబ్రాహామిక్ అకార్డులో చెప్తున్నావా, ఇవన్నీ అతనికి ఇబ్బంది ఉంది. అందుకని